ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగము 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాయ్ యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞౌ వాయుర్నావమివాంభసి. విషయములయందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో దేనిని మనస్సు అనుసరించిపోవునో అయ్యది మనుషుని యొక్క వివేకమును. జలము యందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లాగుకొని పోవునట్టుగా హరించివేయుచున్నది. అంటే ఇంద్రియాలు చెప్పినట్టుగా మనసు వెళ్ళినప్పుడు అది ఒక గమ్యస్థానాన్ని చేరకుండా ఒక సముద్రంలో ఓడ గాలి వీచినప్పుడు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్ళినట్టుగా లాగుకొని పోతుంది. గమ్యస్థానం అనేది చేరదు. అసలు మన గమ్యస్థానం ఏంటంటే పరమాత్మని చేరుకోవడం. పరమాత్మని చేరుకోకుండా మనం ఎలా అంటే అలా మన ఇంద్రియాలు పోయిన వైపు మన మనస్సును కూడా పంపిస్తే మనము భగవంతుని చేరుకోలేము. కాబట్టి ఇక్కడ ఎవరైతే వివేకవంతుడు ఉంటాడో వాడు ఇంద్రియాలు ఎటువైపు పోతున్నాయి అనేది గమనిస్తూ ఉండాలి. అట్లా మనస్సుని అదుపులో ఉంచుకుంటే బయట విషయాలని స్వాధీనంలో తెచ్చుకొని ఇంద్రియాలు చెప్పినట్లు కాకుండా ఏదైతే తనకి మంచి చేస్తుందో దాన్ని తన వివేకంతో ఆత్మజ్ఞానాన్ని సురక్షితంగా ఉంచుకోగలుగుతాడు. అంటే ఇప్పుడు ఒక దీపం వెలుగుతున్నప్పుడు ఒక గదిలో కిటికీలన్నీ తెరిచి ఉంచినప్పుడు ఆ దీపం అనేది ఆరిపోతుంది. అలా కాకుండా కిటికీలన్నీ మూసివేస్తే ఈ కిటికీలు అనేవి ఇంద్రియాలను గురించి చెప్పబడ్డవి. ఇంద్రియాలు అనేవి ఎలా అంటే అలా ప్రయాణించినప్పుడు ఆ గాలి అంటే మనస్సు అనుకుందాం, గాలిని మనస్సు ఎలాగంటే అలాగ ఇంద్రియాలు చెప్పినప్పుడు వింటే ఆ దీపం ఏదైతే ఉంటుందో ఆత్మ సాక్షాత్కారం కానీ భగవంతుడు కానీ అక్కడికి మనం చేరుకోలేము. ఎప్పుడైతే తలుపులన్నింటినీ మూసేస్తామో ఆ జ్యోతి అనేది బాగా వెలుగుతుంది. అంటే ఇంద్రియాలని మన కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు మనసు అనేది ఏమీ చేయలేదు. మనసు ఎటువంటి అటువైపు వెళ్ళదు. ఆ జ్యోతి ఏదైతే ఉంటుందో దాన్ని మనం రక్షించుకోగలము అని ఒక ఉదాహరణ ద్వారా చూసుకోవచ్చు. ఒకవేళ అలా చేయకపోతే ఇంద్రియాలు చెప్పినట్టు వింటే ఆ తుఫాను గాలికి ఓడ ఎలా అంటే అలా ప్రయాణిస్తుందో అలాగా మన గమ్యస్థానం అనేది నిర్దేశంగా ఉండదన్నమాట. ఇదే 67వ శ్లోకం యొక్క తాత్పర్యం. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలవాని యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అని ఈ శ్లోకంలో చెప్పారు. హరే కృష్ణ.